శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు గురువారం రోజు ఎవరైతే ఒక గ్లాసు పసుపు నీటితో ఇలా చేస్తారో అలాంటి వారి యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఒక్క గంటలోనే అదృష్టం వచ్చి వారి చెంత చేరుతుంది. తీరని కష్టాల్లో ఉన్నవారైనా సరే వాటి నుంచి బయటపడతారు. గురువారం రోజు ఎవరైతే పసుపు నీటితో ఇలా చేస్తారో వారి యొక్క కష్టాలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. వారికి అదృష్టం అనేది కలిసి వస్తుంది. సకల ఐశ్వర్యాలు తప్పకుండా లభిస్తాయి. అయితే గురువారం రోజు పసుపు నీటితో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాము. పసుపు అనేది మన సాంప్రదాయంలో మొట్టమొదటిది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు గుర్తొచ్చేది పసుపు. భారతదేశంలో అత్యంత అధికంగా వాడేది కూడా పసుపే. పసుపు వల్ల కొన్ని వేల రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి ఆయుర్వేదంలో కూడా పసుపుని ఎక్కువగా వాడుతూ ఉంటారు. పసుపు లేని ఇల్లు అనేది భారతదేశంలో ఉండకపోవచ్చు. పసుపు లేని కూర అనేది కూడా చూడడానికి అందవికారంగా ఉంటుంది. పసుపు లేనిదే రుచి కూడా ఉండదు. పసుపు చాలా ముఖ్యమైనది. పసుపు శుభకార్యానికి సంకేతం, సుమంగళి తత్వానికి కూడా సంకేతం. వివాహమైన ప్రతి స్త్రీ కూడా ఖచ్చితంగా కాళ్ళకు పసుపు రాసుకొని దైవానుగ్రహం కోసం దేవతలను, దేవుళ్లను పూజిస్తూ ఉంటుంది. ఇలా పసుపు రాసుకొని పూజ చేయడం వల్ల దైవానుగ్రహం కలగడమే కాదు, కాళ్ళు మృదువుగా ఉంటాయి. కాళ్ళ దగ్గర ఎక్కువగా క్రిములనేవి ఉంటాయి కదా, మనకి హానిని కలిగిస్తూ ఉంటాయి. అందుకే అనారోగ్య సమస్యలు పాలు చేస్తూ ఉంటాయి. అలాంటి చెడు బ్యాక్టీరియాను కూడా తొలగిస్తుంది పసుపు. పసుపు యాంటీబయోటిక్ కాబట్టి పసుపుని కాళ్ళకు రాసుకోవడం వల్ల ఆధ్యాత్మిక పరంగాను, ఆరోగ్యపరంగాను మేలు జరుగుతుంది. అంతేకాదు, ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా అక్కడ ఖచ్చితంగా ఏర్పాటు చేసేది పసుపు అక్షింతలు. పసుపు కలిపింది కావాలి. ముత్తైదులకు, చెంపలకు కూడా పసుపును ధరిస్తారు. ప్రతి గురువారం కూడా నుదుటిన పసుపు ధరిస్తే గురుబలం బాగా పెరుగుతుంది. జీవితంలో ఆర్థిక సమస్యలు ఉండవు, అప్పుల సమస్యలు ఉండవు. కోరిన కోరికలు, సౌభాగ్యం చల్లగా కలకాల నిలుస్తుంది. సౌభాగ్యం చల్లగా ఉంటే చాలు, జీవితాంతం ఆనందంగా జీవించుతామనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ప్రతి స్త్రీ కూడా డబ్బు కంటే ఎక్కువగా కోరుకునేది సుమంగళి తత్వం. ప్రతి స్త్రీకి కూడా చాలా ముఖ్యం. అందువల్ల ప్రతి స్త్రీ కూడా తమ యొక్క మాంగళ్యాన్ని కోరుకున్న తర్వాతే సంపదను కోరుకుంటుంది. తమ యొక్క మాంగళ్య తత్వం అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా భారతీయ సంస్కృతి ధర్మాల ప్రకారం మనం ఖచ్చితంగా పసుపును చాలా పవిత్రంగా చూస్తాము. మన సంస్కృతి సాంప్రదాయాలు డబ్బు కన్నా ఎక్కువగా మాంగళ్య తత్వాన్ని కోరుకుంటూ ఉంటాము. అసలు సహజంగా గొడవలు రావడానికి, ఇంట్లో దాంపత్య జీవితంలో అన్యోన్యత కొరవైపోవడానికి, లేదా ఆర్థిక రీత్యా కలిసి రాకపోవడం, ఇంట్లో ఎప్పుడు కూడా డబ్బులు సమస్యగా ఉండడం, వ్యాపారంలో కలిసి రాకపోవడం, వ్యాపార జీవితంలో అనుకున్న విధంగా సాగకపోవడం, ఇలాంటి సమస్యలనేవి కూడా గురుబలం లేకపోవడం వల్లే ఎదురవుతున్నాయి. వివాహం లేని, అంటే పూజలకు కానీ వివాహం కాని వారికి ఆటంకాలు వస్తూ ఉంటాయి. అలా ఆటంకాలు రావడానికి ముఖ్యంగా గురుబలం అనేది మన జాతకంలో తక్కువైపోవడం, ఇంకొకటి నాగదోషం ఒకటి. వీటి నుంచి బయటపడాలంటే మనకి గురుబలం చాలా అవసరం. మరి ఇలా గురుబలం పొందాలంటే ప్రతి గురువారం కూడా క్రమం తప్పకుండా పసుపు నీటితో మీ యొక్క దైవాన్ని, అంటే ఏ దైవం అయితే మీ ఇష్ట దైవం ఏదైతే ఉందో, విష్ణుమూర్తి కావచ్చు, లేదంటే వెంకటేశ్వర స్వామి వారు కావచ్చు, లేదంటే అమ్మవారు కావచ్చు, ఏ దైవం అయినా సరే మీ ఇష్ట దైవాన్ని ప్రతి గురువారం కూడా పసుపు నీటితో ఇలా అభిషేకం చేయండి. అలానే ప్రతి గురువారం కూడా నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయండి. తర్వాత పసుపుని నుదుటిన ధరించండి. అలాగే పసుపుని కొద్దిగా తీసుకొని మీ
మీ బొడ్డు దగ్గర పెట్టుకోండి. ఇలా ప్రతి గురువారం కూడా చేయండి. అయితే గురువారం రోజు పసుపుతో ఏ పరిహారం చేయాలో ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఒక గాజు గ్లాసును తీసుకోండి. ఈ పరిహారానికి గాజు గ్లాసును మాత్రమే తీసుకోవాలి. గాజు గ్లాసుని ఎందుకంటే గాజు గ్లాసుకి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించేటటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పరిహారానికి గాజు గ్లాసు మాత్రమే తీసుకోవాలన్నమాట. అయితే ఈ పరిహారం అనేది రాత్రి 12 లోపు మనం పనులన్నీ పూర్తయ్యేటప్పుడు పడుకునేటప్పుడు ఈ పరిహారం చేసుకోవాలన్నమాట. అయితే ముందుగా ఒక గాజు గ్లాసును తీసుకొని అందులో నిండుగా నీరును నింపి 5 తులసి ఆకులను, చిటికెడు పచ్చ కర్పూరాన్ని, ఒక 5 రూపాయల బిళ్ళలను అందులో వేయాలన్నమాట. అందులో వేసి బాగా కలిపేసిన తర్వాత ఆ గాజు గ్లాసును మీ 2 చేతులతో పట్టుకొని ఇల్లంతా కూడా తిరగాలి. ఇల్లంతా తిరిగేటప్పుడు అమ్మ మాకుండేటటువంటి ఎలాంటి ఆర్థిక సమస్యలైనా అప్పుల బాధలైనా సరే తొలగిపోయి మా కుటుంబం అంతా కూడా సుఖశాంతులతో ఉండేలాగా చూడు తల్లి అని అమ్మవారికి నమస్కరించుకోండి. అమ్మవారిని మనసులో నమస్కరించుకొని ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ లక్ష్మీదేవి నమః అని అమ్మవారి యొక్క నామాన్ని జపించుకుంటూ ఆ గాజు గ్లాసులో ఉండేటటువంటి పసుపు, పచ్చ కర్పూరము, 5 రూపాయల కాయిను, నీరు అన్నీ కలిపి వేశాం కదా, అందులో ఉండేటటువంటి నీటిని మీ ఇంట్లో ఉన్న గోడలపైన, ప్రతి వస్తువులపైన, కిటికీలపైన, అన్నింటిపైన కూడా చల్లండి. ఇలా చేస్తే అంటే ప్రతి గురువారం కూడా అలా చేస్తే ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా 5 గురువారాలు కానీ లేదంటే 11 గురువారాలు కానీ తప్పకుండా చేస్తే మీకు ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. ఆర్థిక కష్టాలనేవి తొలగిపోయి జీవితంలో అంటే సుఖంతో జీవించగలుగుతారు. ఖచ్చితంగా మీకు ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితంలో పట్టిన దరిద్రం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది. ఇక జీవితంలో ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళ జీవితం సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా మీ ఇంట్లో ఉండేటటువంటి నరదృష్టి అంతా కూడా తొలగిపోతుంది కాబట్టి మీకు ధనం సంపాదించుకునే మార్గాలనేవి వెతుక్కుంటూ వస్తాయి. మీ మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఏదో ఒక రూపంలో ధనం వస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాత్రి పడుకునే ముందు రహస్యంగా అంటే రాత్రి 12 లోపు ఎవరికీ చెప్పకుండా రహస్యంగా పసుపుతో ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే కనుక మీకు ఉండేటటువంటి అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, పిల్లలు చదవలేకపోవడం, మాట వినకపోవడం, ఇవన్నీ కూడా నరదృష్టి వల్లే వస్తాయి కదా, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా తొలగిపోతాయి. కాబట్టి గురువారం రోజు పసుపు నీటితో ఈ చిన్న పరిహారం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా అమ్మవారి భక్తులందరికీ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.